సో ముఖ్యంగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా కూడా దీనికి అప్రిషియేట్ చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ డిపార్ట్మెంట్‌ని కావచ్చు వీళ్ళందరిని. అయితే పబ్లిక్‌లోకి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా పెట్టాల్సిన డబ్బుని మేము ఏదైతే ఉందో దాన్ని మీరెందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? మీరు అంతంత ఖర్చులు పెడతా ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా పైరసీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. ఇంతకుముందు థియేటర్స్‌కెళ్ళాము. ఇంతకుముందు కూడా పైరసీ ఉంది. కానీ మేము థియేటర్స్‌కి రాలేదా? మరి ఈరోజు మేము రాకపోవడానికి రీజన్ ఏంటి అన్న దానిపైన మీరెందుకు ఆలోచించట్లేదని చెప్పి పబ్లిక్‌లో వస్తున్న వ్యతిరేకత ఇది. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రవి గారిని అరెస్ట్ చేశారు కరెక్టేనండి. అతను తప్పు చేశాడు, దాన్ని ఎవడు కాదని అంటల్లా, అది సమర్థించాం మనం. కానీ రవి తప్పు చేసినట్టుగా మరి చూసిన వాళ్ళు తప్పు చేసినట్టేగా. మరి చూసిన వాళ్ళని ఏమంటారు, మీరు ఏం చేస్తారు? అంటే ఒక తప్పుకి రెండు పక్కల బాధ్యత ఉంటుంది. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే కదా మనం ఏమంటాము, చప్పట్లు వస్తాయి అంటాము అట్లా. అయితే రవి విషయంలో మీరు అన్నట్టుగా మద్దతు చాలా పెరుగుతోంది. ఇప్పుడు నేనేమంటానంటే, నేను నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, రవి లాంటి వ్యక్తుల తెలివిని మీరు బాగా ఉపయోగించుకోండి. ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఆలోచించాలి దీని మీద. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఆలోచించాలి. ఇవాళ అందరూ ప్రెస్ మీట్ పెట్టారు వెంటనే. ఇవాళ రాజమౌళి గారు కూడా మాట్లాడారు. కానీ నేను అనేది ఏంటంటే, ఇవాళ ఇండస్ట్రీకి ఒక కష్టం అనేసరికి ప్రభుత్వం స్పందిస్తుందా అని ప్రజలు అడుగుతున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బాగా రిచ్ పీపుల్ వాళ్ళు, అంటే వాళ్ళకి ఒక కష్టం వస్తే మీరు వెంటనే స్పందిస్తున్నారు. సామాన్యులకు అలా స్పందిస్తున్నారా? వాళ్ళు అడగగానే ఇప్పుడు వెంటనే అయిపోయిందా లేదా? ఇప్పుడు ఐబొమ్మ ఇమ్మడి రవి గారిని పట్టుకున్నారా లేదా? మరి వాళ్ళకే ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు అనేది వాళ్ళ ఒక ప్రశ్న. రెండోది, ఇవాళ మన ఇమ్మడి రవి విషయంలో తీసుకుంటే కనుకైతే, అతను తను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలతో కావచ్చు, భార్య అత్తగారు పెట్టిన ఆ టార్చర్తో కావచ్చు, డబ్బు సంపాదించాలనే ఒక వెర్రి అంటాం మనం, ఆ వెర్రిలో అతను తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. ఇప్పుడు రవి తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు దాన్ని సమర్థించిన వాళ్ళందరూ కూడా ప్రజలేగా. అందరూ మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు. ఇప్పుడు దిగువ మధ్యతరగతి కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ఇవాళ చూడండి, మీరు ఎవరిని అడిగినా, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, యువత కావచ్చు, మేము రవికి సపోర్ట్ చేస్తాము, మీరు రవిని అరెస్ట్ చేయొద్దు. ఎందుకనంటే రవి మా కోసం చేశాడు. అది మీరు రేట్లు పెంచటం వల్ల ఇది జరిగింది. సో మొత్తం కారణం అంతా కూడా, మూల కారణం మీ దగ్గర పెట్టుకుని మీరు ఇవాళ రవిని ఎందుకు అంటారు, రవిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఈసారికి రవిని క్షమించేసి వీళ్ళు, అంటే ఇండస్ట్రీ ఒక నిర్ణయం తీసుకుని, సరే ఇప్పుడు మీ డబ్బులు మీకు వచ్చేసాయిగా, మీ 3,000 కోట్లు మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు అతని అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంది ఎవరు, పోలీస్ డిపార్ట్మెంటు.